ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ లో ఉంటూ ఇతర పార్టీలకు సహకరిస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని మొత్తం 137 గ్రామ పంచాయతీల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బలపరిచిన 111 మంది అభ్యర్థులు సర్పంచ్లుగా విజయం సాధించారని ఆయన వెల్లడించారు. రెబల్స్ గా ఏనుగు రవీందర్ రెడ్డి నిలబెట్టిన వారిలో కేవలం 16 మంది మాత్రమే గెలిచారని చెప్పారు. ఏనుగు రవీందర్ రెడ్డి సొంత గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని వెల్లడించారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఏనుగు రవీందర్ రెడ్డి సహకరించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు సహకరిస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి అసలు ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోవాలని మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఇతర పార్టీలకు సహకరిస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి రావద్దని పార్టీ అధిష్టానం ఆదేశించినప్పటికీ బాన్సువాడకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. సర్పంచులు గెలవడం జరిగింది. రాష్ట్రంలోనే నంబర్ 5 లోపే మా నియోజకవర్గం ఉంటుంది రాష్ట్రంలో. మరి ఈరోజు అతి తక్కువగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన నియోజకవర్గం అది ఉన్నదంటే అది కూడా బాన్సువాడ నియోజకవర్గంలోనే అతి తక్కువగా బీఆర్ఎస్ సర్పంచులు గెలవడం జరిగింది. అది ఓన్లీ 4. మరి ఈరోజు వారి బీఆర్ఎస్ పార్టీ ఊరుకోవడం ఏందో తెలుసుకోవాలా. ఈరోజు మరి ఏనుగు రవీందర్ రెడ్డి నేను అడుగుతున్నాను, మరి ఈరోజు నువ్వు ఏ పార్టీలో నువ్వు చెప్పాలా? మరి నువ్వు మాకు అడగడం కాదు, నువ్వే పార్టీలో చెప్పాలి. ఎందుకంటే మరి నువ్వే ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు. నువ్వే స్టేట్మెంట్ ఇచ్చినావు. ఈరోజు ఈనాడు వచ్చింది, ఎవడు మండల హెడ్ క్వార్టర్స్ లో నేను బలపరిచిన వ్యక్తులే గెలవడం జరిగిందని. మరి ఎవడు మండల హెడ్ క్వార్టర్స్ లో నువ్వు బలపరిచిన వ్యక్తులు గెలిస్తే మరి ఎవడులో 2 బీజేపీ ఉన్నాయి, 2 టీఆర్ఎస్ ఉన్నాయి, 2 నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్లు ఉన్నారు. మరి ఎవడు ఏ రకంగా అంటున్నావో నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి తెలియజేయాలి. ఎందుకంటే మరి నువ్వు నేనంతటా నువ్వే డైరెక్ట్ ఒప్పుకుంటున్నట్టు అది. రైట్. పోచారం భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీలోనే ఉంటూ ఇతర పార్టీలకు సహకరిస్తున్నారంటూ కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయిలు అందిస్తారు. సాయిలు. గుడ్ ఈవినింగ్ సందీప్. ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో ఈ రోజు ఒక సంచలన వ్యాఖ్యలు పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఇటీవల జరిగిన 3 విడతలలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు అంటే దాదాపు 137 గ్రామ పంచాయతీలలో దాదాపు 111 స్థానాలు పూర్తిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏదైతే మద్దతు తెలిపిన ఎవరైతే వాళ్ళందరూ సర్పంచులందరూ గెలిచారు. మిగతా 16 మాత్రమే ఏనుగు రవీందర్ రెడ్డి బలపరిచిన సర్పంచ్ గెలిచారని చెప్పేసి ఆయన ఈ రోజు ప్రకటించారు. అయితే ప్రధానంగా వీళ్ళ మధ్యలో గతంలోనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి షిఫ్ట్ అయి బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆయన ఓటమి పాలయ్యారు. పోచారం భాస్కర్ శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. క్రమంలో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఆయన మద్దతు తెలుపడమో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కలిసిపోవడం అనేది జరిగింది. ఆ క్రమం నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి పూర్తిగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకిస్తూ అనేక నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ క్రమంలో
అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనే విధంగా వాళ్ళ మీద ఏదైతే సీరియస్నెస్ అనేది ఇంకా అదే విధంగా కొనసాగుతుంది. రాష్ట్ర అధిష్టానం అనేక సార్లు ఏనుగు రవీందర్ రెడ్డి మీద కూడా అసలు బాన్స్వాడ నియోజకవర్గానికి మీరు వెళ్ళద్దు, పార్టీ ఇన్స్టర్వ్ అయినప్పటికీ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి అక్కడ చూసుకుంటున్నారని చెప్పేసి అనేక మార్లు చెప్పినప్పటికీ కూడా ఆ ఏనుగు రవీందర్ రెడ్డి సత్యమిర అనుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతి కార్యక్రమం నిర్వహించడం, ఆయన సొంత కార్యక్రమాలు ఆయన నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మొన్న కూడా జీపీ ఎన్నికలలో అన్ని స్థానాలలో పోటీకి రెబల్ గా అనేక మందిని అటు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిసిన అభ్యర్థులు అందరి మీద కూడా ప్రతి జీపీలో ఆయన పోటీలో నిలబెట్టారు. ఇంకా కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ అంటే ఎక్కడైతే బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళకు కూడా కొద్దిగా సపోర్ట్ చేసినట్టుగా కూడా మనకి భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తర్వాత అక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. మనకు ముఖ్యంగా చూస్తే ఈ బీర్పూర్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఏనుగు రవీందర్ రెడ్డి అక్కడ దగ్గరుండి ఆయన మద్దతు గెలిపించారని చెప్పేసి కూడా మనకు అక్కడ ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా చాలా చోట్ల కూడా ఆయన ఏ విధంగా పనిచేశారని చెందూరులో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారైన మాజీ సర్పంచ్ సాయిరెడ్డిని ఓడించడానికి ప్రధాన కారణం ఈయన వ్యక్తుల రెబల్ ఆయనతోటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాధవరెడ్డి గెలిచిందని చెప్పేసి కూడా మనకు అక్కడ నుంచి వినిపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇంకా చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా దాదాపు 40 స్థానాలు ఏంటి సాయిలు ఒక్క బాన్సువాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెబెల్స్ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. దాదాపుగా చాలా మంది కాంగ్రెస్ లోనే కోవట్లు ఉన్నారనేటటువంటి ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. బాన్సువాడ విషయమే చూసుకుంటే ఏంటి ఏనుగు రవీందర్ రెడ్డి ఏమైనా రెస్పాండ్ అయ్యారా దీని మీద? వాస్తవానికి ఏనుగు రవీందర్ రెడ్డి నుంచి మొదటి నుంచి ఒకటే వాదన పెడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో నేను పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇక్కడ నియోజకవర్గానికి నేనే ఇన్ఛార్జిని కాంగ్రెస్ పార్టీకి. పోచారం శ్రీనివాస్ రెడ్డి మధ్యలో వచ్చి పార్టీలో ఆయన అధికార స్వలాభం కోసం వచ్చి ఆయన జాయిన్ అయిన తర్వాత ఆయనకు పెద్దపీట వేయడం అనేది పార్టీ పెద్దల సముచిత న్యాయం కాదు. ఇది నేను ఖచ్చితంగా ఆ పార్టీ అధిష్టానం మీదనే నేను పోరాటం చేస్తున్నా. నా నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జ్ గా ఉన్నా, నేను చేసిందే కరెక్ట్, నేను ఇచ్చిన అభ్యర్థులే కరెక్ట్, ఆయన చేసేది కాదు అని చెప్పేసి ఆయన మొదటి నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. అనేక సమావేశాలు, సభలు, తర్వాత అనేక కార్యక్రమాలు కూడా ఆయన సొంతగా నిర్వహించుకుంటూ వస్తున్న సందర్భం ఉంది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఈ ఎన్నికల్లో చూస్తే మాత్రం ప్రతి చోట రెబెల్ను పెట్టారు ఏనుగు రవీందర్ రెడ్డి. ఏనుగు రవీందర్ రెడ్డి ఇప్పుడు స్పందించడం ఏంటంటే ఈ పూర్తిగా తమ పార్టీకి పూర్తిగా విధేయులుగా ఉన్న వారిని నేను నిలబెట్టాను, వాళ్ళని కాదని చెప్పేసి ఇతర బీఆర్ఎస్ పార్టీలకి వచ్చిన వారిని ఆయన నిలబెట్టిండు అని చెప్పేసి ఆయన వాదిస్తున్నాడు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని ఎవరైతే నమ్ముకున్నారో, ఏ పార్టీ నుంచి వచ్చి ఇందులో చేరిన వారికే నేను అవకాశం ఇచ్చినా వాళ్ళని ఓడించిండు. నిజమైన విధేయత కలిగిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓడించి వైఆర్ఎస్ పార్టీ నుంచి ఈ వచ్చిన వాళ్ళనే ఈయన అందరినీ నిలబెట్టుకొని ఆయన గెలిపించుకున్నాడని చెప్పేసి ఆరోపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా ఈ విషయం వస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఏనుగు రవీందర్ రెడ్డి చర్యల మీద మరింత సీరియస్ గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా పోచారం భాస్కర్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇంకోటి తన సొంత నియోజకవర్గం గతంలో ఉన్న ఎల్ఆర్ఎస్ నియోజకవర్గంలోని ఆయన గ్రామంలో కూడా బీజేపీ గెలిచింది, అక్కడ సొంతంగా ఆయన గెలిపించుకోలేకపోయిందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.